వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్. ఈరోజు ఒక అద్భుతమైన G+1 బిల్డింగ్ సేల్కి ఉంది, దాన్ని తీసుకొచ్చాము. సో కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి G+1. ఇది తుర్కయాంజల్ ఎక్స్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ల దూరంలోనే కనిపిస్తుంది కదా. తుర్కయాంజల్ ఎక్స్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే సూరజ్ నగర్ కాలనీ 100 ఫీట్ రోడ్కి నుంచి లెఫ్ట్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, అంత వచ్చేసి 30 ఫీట్ రోడ్. సో కనిపిస్తుంది కదా, ఇదే బిల్డింగ్ వచ్చేసి G+1. అద్భుతమైన బిల్డింగ్, పక్కనే పార్క్ ఉంది, ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది, ముందర 30 ఫీట్ రోడ్ ఉంది, చాలా బాగుంటుంది. నియర్ బై పార్క్, మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉంది. సో మనం ఎంట్రన్స్ లోకి వెళ్దాం. ఎంట్రన్స్ లో మంచి గేట్ ఇచ్చారు, చాలా బాగుంది. కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది, ఓన్ బోర్ ఫెసిలిటీ ఉంది. సో కింద చూశారు కదా, నెక్స్ట్ లెవెల్ గార్డెనింగ్, గ్రీనరీ ఉంది, పార్కింగ్ 4 వీలర్ 2 వీలర్ ఉంది. మంచిగా చిల్ అవ్వడానికి ఈ ప్లేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది వచ్చేసి 1 BHK, ఇంకొకటి వచ్చేసి 1 BHK. కింద 2 సింగిల్ రూమ్లు ఉన్నాయి. 1 BHK కాదు, 2 సింగిల్ రూమ్లు ఉన్నాయి. సో చాలా బాగుంది, గ్రీనరీ తోటి, చెట్లు అన్నీ మంచిగా గ్రీనరీగా చాలా డిజైన్ చేసుకుంటా ఉన్నారు. అద్భుతంగా పార్కింగ్ ఉంది. 4 వీలర్స్, ఒక 2 కార్స్ పడతాయి, 2 వీలర్స్ 3-4 బైక్స్ పడతాయి. సో చాలా అద్భుతంగా ఉంది. సో స్టెప్స్ దగ్గర కూడా మంచి సెక్యూరిటీ యూజ్ చేసినారు. సో కనిపిస్తుంది కదా, వచ్చేసి స్టెప్స్ మంచి మార్బుల్ తోటి మంచిగా డిజైన్ చేసినారు. నెక్స్ట్ లెవెల్ బిల్డింగ్, పక్కనే పార్కులు ఉన్నాయి చుట్టుముట్టంతా. ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి. నాకైతే మస్తు నచ్చింది, తెగ నచ్చింది, ఇష్టంగా కట్టుకున్నారు. సో ఇక్కడ ఉందామని కట్టుకున్నారు, కొన్ని కారణాల వల్ల సిటీకి వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి. సో ఇది చాలా బాగుంది. సెక్యూరిటీ ఉండడానికి చాలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. కనిపిస్తుంది కదా బిల్డింగ్ వచ్చేసి, చాలా బాగుంది. ఇక్కడ మనం ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఎంట్రన్స్లో మెయిన్ డోర్ ఇచ్చారు, మెయిన్ డోర్కి దొమ్మలు రాకుండా ఒక జాలీ సెటప్ చేసుకున్నారు. సో నాకైతే తెగ నచ్చేసింది బిల్డింగ్ వచ్చేసి. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం, కింద 2 సింగిల్ రూమ్లు ఉన్నాయి, పైన G+1 ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మంచి వెంటిలేషన్ తోటి, అద్భుతమైన ఫాల్ సీలింగ్, మంచి మార్బుల్. సో ఇక్కడ బిల్డర్ లాంటి ఎవరు కట్టుకోలేరు, ఓనర్ ఇష్టంగా కట్టుకున్నాడు ఉండడానికి. సో చాలా అద్భుతంగా ఉంది. సో మనం కనిపిస్తుంది ఇది వచ్చేసి కిచెన్. ఇది కిచెన్, అక్కడ దేవుని గుడి ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో కిచెన్లో మొత్తం కబోర్డ్సే ఉన్నాయి, కబోర్డ్స్ తోటి డిజైన్ చేసుకున్నారు. సో కబోర్డ్స్ తెలుసు కదా మీకు, బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా, బట్టలు ఉతుక్కోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. సో చాలా అద్భుతంగా ఉంది. కబోర్డ్స్, హాల్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది. మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. సో బెడ్రూమ్ వచ్చేసి చాలా బాగుంటుంది. బెడ్రూమ్ వచ్చేసి ఏసీ ఉంది, పైన వాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఉంది, మంచి వాల్ డిజైనింగ్ ఉంది, కబోర్డ్స్ యూజ్ చేసినారు, నెక్స్ట్ లెవెల్ కబోర్డ్స్ యూజ్ చేసినారు. సో చాలా బాగుంది ఇది. సో కబోర్డ్స్ చూసినారు, కబోర్డ్స్ కనిపిస్తుంది అంత వచ్చేసి. సో మనకు సంబంధించిన బట్టలు అయితేనేమి చాలా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్కి బయట ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్, ఇది ఓపెన్ బాత్రూమ్ హాల్కి. సో ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది చాలా బాగుంది. మనకు ఫాల్ సీలింగ్ అయితేనేమి, కబోర్డ్స్ అయితేనేమి మంచి పెయింటింగ్ యూజ్ చేసినారు, నీట్గా మెయింటైన్ చేసినారు. ఇక్కడ ఉండడానికి కట్టుకున్నారు కాబట్టి చాలా బాగుంది. కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో వాష్రూమ్ ఇదంతా వచ్చేసి, సో వాష్రూమ్ పక్కనే కబోర్డ్స్తో డిజైన్ చేసినారు. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది బిల్డింగ్ వచ్చేసి. బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్తో డిజైన్ చేసుకున్నారు. సో మనం ఇంకోసారి హాల్లోకి వెళ్దాం. హాల్లో కూడా మంచిగా చాలా బాగుంది, చాలా స్పేసియస్ ఉంది, మంచి వెంటిలేషన్ తోటి ఉంది, అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంది, ఒక కిచెన్ ఉంది, ఒక దేవుని రూమ్ ఉంది. సో మనం బాల్కనీ సైట్లో కూడా గ్రిల్స్ పెట్టుకున్నారు, ఎందుకంటే చిన్నపిల్లల సేఫ్టీ కోసం. సో గ్రిల్స్ అయితేనేవి కొంచెం సెక్యూరిటీకి కొంచెం భయం తగ్గించుకోవడానికి చాలా బాగుంది, ఇంట్లోకి ఎవరు రాకుండా. సో మనం ఇలా పక్షులు కూడా పెంచుకున్నారు, ఈ ఏరియాలో మంచి గ్రీనరీ మెయింటైన్ చేసినారు, చాలా అద్భుతంగా ఉంది. సో నాకైతే బాగా నచ్చింది బిల్డింగ్ వచ్చేసి. కనిపిస్తుంది కదా, కబోర్డ్స్, సెల్ఫ్లు, ప్రతిదీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఇంటి విషయంలో. సో ఎందుకంటే ఓనర్ వాళ్ళు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయినారు కాబట్టి. సో చాలా బాగా కట్టుకున్నారు. ఇది వచ్చేసి మనం పెంట్ హౌస్ పైకి వెళ్దాం. సో పెంట్ హౌస్లో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి, సో మనం ఇక్కడ ఇచ్చారు కదా పైకి వెళ్ళడానికి కొంచెం సేఫ్టీ పర్పస్కి, మంచి ఇట్లా యూజ్ చేసుకోవడానికి. సో చాలా బాగున్నది. అక్కడ గ్రిల్స్ ఇచ్చారు, మనం ఆ గ్రిల్స్ ఓపెన్ చేసి పైకి వెళ్తా ఉన్నాం. మంచి మార్బుల్, మంచి వెంటిలేషన్, అద్భుతంగా ఉంది. మనం పెంట్ హౌస్ పైకి వెళ్దాం. సో పెంట్ హౌస్ స్టెప్స్ అయితేనేమి, పక్కన రైలింగ్ అయితేనేమి చాలా అద్భుతంగా ఇచ్చారు. మంచి డెవలప్మెంట్ ఏరియా, నాగార్జున సాగర్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో 100 ఫీట్ రోడ్కి వాకేబుల్ డిస్టెన్స్లో చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ ఏరియా, సిటీ కల్చర్, అఫీషియల్ ఏరియా, పార్టీస్, ఫంక్షన్స్ చేసుకోవడానికి పైన చాలా అద్భుతంగా ఉంది. సో స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1,20,00,000 అని చెప్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలోనే ఉంది. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్, TCS కంపెనీ, ఫాక్స్కాన్ కంపెనీ,
ఎగ్జిట్ 12కి చాలా మంచి నియర్ బై ప్లేస్ అనమాట. నాగార్జున సాగర్ హైవేకి ఎల్బీ నగర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మంచి బిల్డింగ్ అనమాట. స్క్రీన్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న బిల్డింగ్ ఇది. సేల్కి ఉంది. 1,25,00,000 అని చెప్తా ఉన్నారు. సో మీరు నెగోషియబుల్ ఉంటుంది. ఓనర్తో మాట్లాడుకుంటే పైన స్క్రీన్ నెంబర్కి కాల్ చేస్తే నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు. ఎందుకంటే ఓనర్ వాళ్ళకి అర్జెంట్ ఉంది, బయటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ సేల్కి పెట్టినారు. 1,20,00,000.